చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అని ఒక కవి అన్న మాటలను మరోసారి గుర్తు చేశాడో వ్యక్తి. రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన తోటకూర గోపీచంద్ రికార్డు సృష్టించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండవ భారతీయుడిగా రికార్డుకెక్కారు. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన 6 వ్యోమగాములు 10 నిమిషాలకు పైగా స్పేస్లో విహరించి క్షేమంగా తిరిగొచ్చారు. తెలుగు బిడ్డ గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. దిగ్విజయంగా స్పేస్ టూర్ పూర్తి చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గుర్తింపు సాధించారు. రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు. న్యూ షెపర్డ్ రాకెట్ కు ఇది 7వ మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఆదివారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఎగువ భాగంలోని క్యాప్సూల్లో కూర్చున్న 6 యాత్రికులు భూమి నుంచి 100 కిలోమీటర్లు ఎత్తున్న కార్మాన్ రేఖను దాటి వెళ్లారు. స్పేస్ షిప్ లో ఉన్నవారు సుమారు 10 నిమిషాల పాటు పొడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు. తొలుత రాకెట్ బూస్టర్, ఆ తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నేలపై ల్యాండ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపీచంద్ ఎంబ్రీ రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. పైలట్ ఏవియేటర్ గా పనిచేస్తున్న ఆయన విమానాలతో పాటు సీప్లేన్స్, గ్లైడర్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ ను కూడా నడిపించారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా గోపీ తోటకూర రికార్డు నెలకొల్పారు. అంతరిక్ష ప్రయాణం తనకు కొత్త అనుభూతినిచ్చిందన్నారు గోపీచంద్ తోటకూర. స్పేస్ లో వెళ్లిన సమయంలో భారరహిత స్థితిని అనుభవించామని, అక్కడి నుంచి భూమికి చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనన్నారు. ఈ యాత్రలో పాల్గొన్న 6లో అమెరికాకు చెందిన 90 ఏళ్ల వయసున్న ఎడ్ డ్వైట్ అనే నల్లజాతి వ్యోమగామి కూడా ఉన్నారు. డ్వైట్ ను 1963లో తొలిసారి నాసా వ్యోమగాముల బృందంలో ఒకరిగా ప్రకటించిన తుది బృందంలో ఆయన ఎంపిక కాలేదు. అప్పటి నుంచి ఎన్నోసార్లు రోదసి ప్రయాణం చేద్దామని ప్రయత్నించిన ఆయన ఈసారి ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ ద్వారా అంతరిక్ష యాత్ర చేసిన అత్యధిక వయస్కుడిగా రికార్డుకెక్కారు. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా గోపీ తోటకూర రికార్డు సృష్టించారు. అమెరికాలో పైలట్ గా స్థిరపడిన గోపి ఇప్పటికీ భారత పాస్పోర్ట్ లో కొనసాగుతున్నారు. విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన తెలుగు వ్యక్తిగా చరిత్రకెక్కారు.